నమస్తే. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌ని కొంతమంది వినిపిస్తున్నారు. దీని మీద ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, భారత సుప్రీంకోర్టు కూడా స్పష్టమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. ఎస్సీలుగా ఉండాలి అని అన్నట్లయితే హిందూ మతంలో ఉండాలి. లేదన్నట్లయితే క్రైస్తవంలోకి మారినట్లయితే బీసీసీ అనేటువంటి కేటగిరీ కింద వస్తారు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ డిమాండ్లు ఎందుకు వినిపిస్తున్నాయి? దీని వెనుకున్నటువంటి కోణాలు ఏంటి అనేటువంటి అంశాల్ని మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త, ఆధ్యాత్మికవేత్త అయినటువంటి రాధా మనోహర్ దాస్ స్వామీజీ మనతో ఉన్నారు. వారు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విరివిగా పర్యటనలు చేస్తూ సనాతన ధర్మాన్ని వ్యాపింపజేస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం. స్వామీజీ నమస్తే అండి. హరే కృష్ణ. విశ్వనాథ్ గారు, హరే కృష్ణ. నమస్తే. అయితే దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ కల్పించాలి, సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, లేదన్నట్లయితే రాజ్యాంగం చెప్పినా సరే కల్పించాల్సిందే అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి. ప్రస్తుతం దీన్ని ఎలా చూడాలంటారు? దీని యొక్క నేపథ్యం ఏంటండి? హరే కృష్ణ అండి. విశ్వనాథ్ గారు, చాలా మంచి ప్రశ్న. విషయం ఏంటంటే ఆ రాజ్యాంగం అక్కర్లేదు, లేకపోతేనేమో కోర్టులు అక్కర్లేదు, మాకు మొగుడు ఇంట్లో వాటా కావాలి, మొగుడు అక్కర్లేదు, దాన్ని దళిత క్రైస్తవ రిజర్వేషన్ అంటారు. అయ్యో అయ్యో, ఇదేంటిది ఇలా అన్నారు మీరు సహజంగానే? కొంచెం చెప్పండి. కొంచెం మరి విడమర్చి చెప్పండి, అర్థం కావట్లేదు. తప్పనిసరి తప్పనిసరి. ఇప్పుడు అదేం సినిమా అండి, రుద్రందేవిలోనో ఎందులోనో నేను ఆడా ఉంటా, నేను ఏడా ఉంటా అంటాడు గోనగన్నారు. అలాగా మేము సర్టిఫికెట్ లో మాత్రం హిందువులం, చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. అయ్యో, మా దేవుడు సర్వశక్తిమంతుడు, కానీ మా పేరు పెట్టలేడు, కూడు పెట్టలేడు. ఏంటి మీకు వినపడిందా? వినిపించిందండి. పేరు పెట్టలేడు, కూడు పెట్టలేడు అని. వాడే మా దేవుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త కూడా వాడే. సో వాళ్ళు మొరాలిటీకి ప్రయారిటీ ఇవ్వట్లేదు. వారి ప్రయారిటీ కేవలము ధనము, లేదా పథకము, లేదా ఆ వస్తువు, లేదా దాని యొక్క బెనిఫిట్స్, ఇవే. నేషనాలిటీ లేదు, మొరాలిటీ లేదు, రియాలిటీ లేదు, ఇంకా హ్యూమానిటీ అసలు లేదు. హరే కృష్ణ. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. రేపు అందరికి రేపు ఎవరైతే జాతీయ జెండాకి సాల్యూట్ చేయరో వాళ్ళంతా దేశద్రోహులే అని ఇప్పుడే ప్రకటిస్తున్నా. స్టేట్మెంట్ కరెక్టేనా కదా? కరెక్ట్ అండి, అంతే, డౌట్ లేదు అందులో. కరెక్టే, దానిలో డౌట్ లేదు. రేపు జాతీయ జెండాకి సాల్యూట్ కొట్టిన వాడు ఎవడైనా దేశద్రోహే. వందే మాత్రం చూసి కూడా పాడచ్చు. వందే మాత్రం పూర్తిగా పాడాలి, చూసి పాడచ్చు, తప్పేమీ లేదు. చూడకుండా పాడాలని రూల్ ఏం కాదు. చూసైనా పాడు, కరెక్ట్ గా పాడు, పాడ్డాన్ని ఎగ్గొట్టకు. ఈ దేశానికి లాభము, ఉపకారము, సనాతన ధర్మం ఉన్నంతసేపు మాత్రమే. పెరియార్ పేరు విన్నారా మీరు? విన్నానండి, తమిళనాడు బహుశా. సో అతను ఓ మాట అన్నాడు, మేము హిందుత్వవాదుల్ని వ్యతిరేకించాము, అది ఆవు పేడ అని, దాన్ని వ్యతిరేకించి పందిపేడలో కాలు పెట్టేశాము అన్నాడు. ఓహో, ఇదొకటి స్టేట్మెంట్ ఉందా అయింది? ఓకే ఓకే. నేను చాలాసార్లు చదివాను. ఆయన మొదట్లో మాత్రం బాగా బ్రహ్మ విద్వేషి అన్నట్లుగా వెళ్ళాడు కదండి ఆయన, బాగాను. ఎప్పుడు అదే, చివరి వరకు ఆ బేసే అది. సో అలా ద్వేషంతో వారు అంత గొప్ప రాష్ట్రాన్ని ప్రభావితం చేశారు. నేను అలా అన్నలేండి, పాడు చేయగలిగే స్థితికి వెళ్ళారని. ఎందుకంటే మీరు వెళ్ళారా ఎప్పుడైనా శ్రీరంగం? వెళ్ళానండి. శ్రీరంగంలో గుడి ఎదురుగా, కాంచీపురంలో గుడి ఎదురుగా, 2 చోట్ల కూడా 2 చోట్ల ఇతని బొమ్మ ఉండి ఆ బొమ్మ కింద మాటలు ఉంటాయి. దోస్ హూ క్లైమ్ దేర్ ఇస్ ఏ గాడ్, హీ ఈజ్ ఎ రాస్కల్,
ఈజ్ అ స్కౌండర్, దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్, దేర్ ఇస్ నో గాడ్. ఇది ఆయన డైలాగ్. అబ్బా 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 అబ్బా. ఏంటి గుడి ఆయన ముందు ఇచ్చిన గుడి ముందు పోనీ అంటే. దేర్ ఇస్ నో గాడ్ అని ఆ, మసీద్ ముందు చర్చ్ ముందు పెట్టరండి. ఆ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, కరెక్టే. ఆ పని కేవలం మాత్రం అస్సలు చేయరు. సనాతన ఇప్పుడు వాడి పేరు ఏంటి సార్? ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్, అవును, సనాతన ప్రతిపక్ష నేత. సనాతన ధర్మాన్ని నేను వ్యతిరేకిస్తాను, దాన్ని నాశనం చేస్తాను ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. ఇచ్చాడు ఇచ్చాడు ఆయన. వాళ్ళ అమ్మ బొట్టు పెట్టుకుంటుంది, గుడికి వెళ్తుంది రోజు. ఏ? వాళ్ళ అమ్మగారు, వీళ్ళందరూ దురదృష్టం ఏంటంటే ఉమ్, ఆ ఈ ఉదయనిధి కావచ్చు, లేకపోతే అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఉమ్, చాలా బాధపడవలసిన విషయం ఏంటంటే ఉమ్. వా ఆ, వాళ్ళ ఆవిడ ఎవరు, అఖిలేష్ యాదవ్ వాళ్ళ భార్య ఎవరు, ఆ, రామాలయం కూల్చేయాలి ఇలాంటి స్టేట్మెంట్. స్టేట్మెంట్లు, అవును. ఇప్పుడు అలాంటి దరిద్రుల్ని ఆ ఉమ్. పేరు చివరి ఏదైనా తోకుంటే ఆడు ఉమ్. మా క్యాస్ట్ అనుకుంటారు వేస్ట్ గర్ల్. ఆ, అదొకటి ఉందండి. ఆయన మాత్రం, ఆయన అర్థమైందా? వారి ఇద్దరు వాడు యాదవ్ అనే ఎంత క్యాస్ట్ లక్కువ. మాత్రం కంటిన్యూ కొనసాగిస్తారు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఉమ్, వాడంత మలభ్రష్టుడు. ఉమ్. వాడిది ఏ కులం అయితే ఏమిటి? అంతే కదా, ఏదైనా సరే తప్పు తప్పే. ఉదాహరణకి ఉదాహరణకి మద్యపానం చేసేవాడు, ఉమ్, వాడి పేరు చివరి శర్మ ఉంటే ఏంటి, వరం ఉంటే ఏంటి, శెట్టి ఉంటే ఏంటి, మట్టే కదా. అంతే అంతే, తప్పు తప్పే భాగవతం ఎవరైనా. ప్రకారం నేను చదివాను, మద్యపాన పాత్ర ఉమ్, గంగ చాలా గొప్పదే గాని ఈ మద్యపానం ఆ ఆ మద్యం పాత్రని గంగలో ఇస్తే అది పవిత్రం కాదు. ఉమ్, మీకు అర్థమైందా? అవును అది సరే, ఆ పాయింట్ అక్కడ పెడితే అవునండి. ఆ ఇప్పుడు మీరు చెప్పిన అయితే ఈ దళిత ఈ దళిత, క్రైస్తవులు. యా నేను ఆ కృష్ణ గోవింద, ఈ దళిత క్రైస్తవులు అనబడే వాళ్ళు, నేను మొన్న విజయనగరంలో ఎక్కడ వాళ్ళు ఏదో ర్యాలీ చేశారు, వీడియో చూశా. ఉమ్, మతం మారిన కులం మారదు. ఉమ్, అంటే వాళ్ళు ఈ మూడు ఎటువంటిదంటే, ఉమ్, ఇదే రోజున ఈ దేశం 80 ఏళ్ల క్రితం మొక్కలు చేశారు అవును అవును. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాలు పెట్టినటువంటి నెహ్రూ, గాంధీ వీరి యొక్క ఉమ్, ఉమ్, ఆ, ప్రత్యక్ష పర్యవేక్షణలో. అవును. అప్పుడు ఆ, ఇది అంబేద్కర్ గారు మహనీయుడు, ఇంటర్వ్యూ ఆయన ఓ మాట అన్నారు. ఖాళీ టైం పడుతుంది. ఏమన్నారండి? అంటిల్ లాస్ట్ హిందూ కమ్ బ్యాక్ టు ఇండియా, ఉమ్, అంటిల్ లాస్ట్ ముస్లిం గో బ్యాక్ టు పాకిస్తాన్, దేర్ ఇస్ నో కంప్లీట్ పార్టిషన్. ఉమ్, ఉమ్. క్లియర్ కట్ అర్థమైంది పాయింట్ కదా. అది. అవునండి. అటువంటి అంబేద్కర్ మాట వినేవాడు ఎవరు లేరు. ఇప్పుడు కూడా అంబేద్కర్ ని వాడుకునే బ్యాచ్ తప్ప అంబేద్కర్ ని అనుసరించే బ్యాచ్ చాలా చాలా అరుదు. అవును. ఏదో వాడుకోవడానికి అంబేద్కర్ పనికొస్తారు, ఉమ్, ఆయన చెప్పిన మాట అక్కర్లేదు. సరే, అది పక్కన పెడితే ఉమ్, ఆ అప్పుడు మోటాముల్లా సర్దుకుని వెళ్ళిపోతున్నటువంటి ఉమ్, ఈ బ్యాచ్ ని ఉమ్, ఈ పొట్టోడు, అరే మేము సంకనాకడానికి కొందరు కావాలి, ఈ ఉమ్, దేశం ఇంకా నాశనం చేయడానికి మీ సహకారం కావాలి, మీరు ఇక్కడే ఉండాలి ఉమ్, అని వాళ్ళని ఆపేసి, ఉమ్, అక్కడ లక్షల మంది హిందువులు మాన ప్రాణాలు తీసేస్తూ ఉంటే, వారి ఆస్తులు దోచుకుంటూ ఉంటే, ఆ మళ్ళీ వాళ్ళకి 50 కోట్లు ఇమ్మని ఎదవ ఇక్కడ నిరాహార దీక్ష చేశాడు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ? నిజం నిజం ఆ అంటే టైంలో. ఇప్పుడు మీ ఇల్లు ఎవరో ఉమ్, తగలబెడుతుంటే, అవును. ఏ వాళ్ళ ఇల్లు తగలబెడుతున్నారు, ఆ ఆ ఆ తగలబెట్టే వాళ్ళకి నువ్వు అర్జెంట్ గా ఆ, 1 లీటర్ కంపెన్సేషన్. 2 లీటర్లు పెట్రోల్ సప్లై చేయాలి. అదే డిమాండ్. ఆ రకంగా వాడిని చేశారు వాడిని మరి. వాడిని పిశాచి అనాలా, దురాత్ముడు అనాలా, గోస్ట్ అనాలా, వేస్ట్ అనాలా? ఏదో మనం సరే. ఆలోచించాల్సింది ఇంకా విషయాన్ని. సో ఇక్కడ విషయం ఈ ఉమ్, ఈ అంటే పాకిస్తాన్ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఉమ్, ఆయన పేరు ఆ, సమ్ మండల్ అండి. ఉమ్. ఆయన పేరు మర్చిపోయాను, జోగేంద్రనాథ్ మండల. అవును. మీకు ఏమైనా ఐడియా ఉందా? మండల్ అని వస్తుంది, ఆయన సరే. బెంగాలీ. ఉమ్, ఆయన కొన్ని లక్షల మంది దళితులను తీసుకుని
పాకిస్తాన్ లో మేము ఆ రాజ్యాధికారం వెళ్ళిపోతాం. పొందుతామని ఏదో ఆయన ఉద్యమం తీశారు. ఏదో కొంచెం తొడగొట్టారో ఏం చేశారో తెలియదు, అక్కడికి వెళ్ళారు. ఉమ్, వెళ్ళిన తర్వాత ఆ న్యాయశాఖ మంత్రి అని ఊరికే ఇచ్చారు. ఊరికే బోర్డు అంటే మొత్తం ఆయన ఒక జస్ట్ డాల్. ఉమ్, జిన్నా ఈజ్ ఆల్, అంతే, వెరీ ఈయన సూన్ ఒక ఈజ్ డాల్. ఫాల్. అంతే. ఈయన డాలు, ఆయన ఆలు. ఉమ్, ఆ ఈయన వాడింది కాలు. ఉమ్, సో ఆయన పాపం చిట్ట చివరికి బెంగాల్ వచ్చేసి భారతదేశంలో ఓ మూల చిన్న హట్లో ఎక్కడో చచ్చిపోయాడు. చివరికి వచ్చేసరికి అంటే కొందరు జై భీము జై మీము అనే వాళ్ళందరూ కూడా. డివైఎన్కేవైస్ కి ఇది ఉమ్, చెప్తున్నాను. ఉమ్, అదేం జరిగే పని కాదు ఉమ్, అది. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని డైలాగ్స్ వింటుంటాం. ఉమ్, ఆ ఏంటది, ఆ డైలాగ్ భలే ఉంటుంది చాలా చిత్రంగా. ఆ డైలాగ్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇది అవును, కలుపుతూ ఉంటారు. అవును, అవును, చాలా సార్లు చట్టసభల్లో కూడా చాలా అలా మంది అలా కలుపుతూ ఎందుకు ఉండేవాళ్ళు. అలా ఎందుకు కలుపుతూ ఉంటారంటే ఉమ్, వీళ్ళ ముగ్గురిని కూడా మైనార్టీలో చేర్చి ఆ మైనార్టీని మెజార్టీ చేయడానికి. అది అసలు ఎత్తుగడ అంటారా? ఓకే, ఓకే. అర్థమైందా? ఎత్తుగడ, అసలు ఎత్తుగడ అదనమాట. మనం అంతా ఒకటని వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ ఉమ్, ఇంకా మే- సనాతన ధర్మం నుంచి దూరం చేసి దూరం చేసేది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకం చేయడం. ఉమ్, ఉమ్, సరే, అది. ఇప్పుడు ఎవరైతే ఆ మతం మారినా కులం మారదు అంటున్నారో అవును, అవును, ఆ స్టేట్మెంట్ ఎక్కువగా ఈ వాడు మధ్య వినిపిస్తుంది. ఎటువంటి ఎటువంటి వాడంటే ఉమ్, ఇద్దరికి గొడవ వచ్చి ఇల్లు ఉమ్, రెండు ముక్కలు చేసిన తర్వాత మేము ఆ బాత్రూమ్ వాడుకుంటాం, మా సామాన్లు కొన్ని ఎక్కడ పెడతాం అనే టైప్ ఉమ్, వాడు. ఉహు, ఉహు. అంటే ఇప్పుడు అది మీకు నాకు కావాలి, ఇది గొడవ అయిపోయి అంతే కదా. కాబట్టి మీకు నాకు గొడవ అయిపోయింది సార్, ఉమ్, మాకు అక్కర్లేదు విశ్వనాథ్తో మాకేం ఇంకా పంచుకునేది ఏం లేదు అన్నప్పుడు గోడ కట్టేస్తున్నాం. అంతే. గోడ కడుతుంటే అబ్బే ఇక్కడ ఇక్కడ ఒక డోర్ పెట్టు, మేము ఉమ్, బాత్రూమ్ వాడుకుంటాం. ఇంకా అప్పుడు ఉమ్. విడిపోవడం ఎందుకు? మరి అదే కదా, ఇది ఫండమెంటల్ క్వశ్చన్. నేను నిన్ను గోడ కట్టడం ఎందుకురా? ఆ, నువ్వేం చెప్పావు? ఆ, నువ్వు గొడవ పెట్టుకునే ముందు ఏం చెప్పావు? మేము చాలా గొప్ప వాళ్ళం, ఉమ్, మా దేవుడు సర్వశక్తిమంతుడు, చాలా పేగ్గాళ్ళు. అదేదో పాట గుర్తొస్తుందండి విశ్వనాథ్ గారు. ఉమ్, అంత అన్నాడు ఎంత అన్నాడు, అది సాంగ్ ఉంది కదా, ఉమ్, ఉమ్, ఆ పాట ఇక్కడ వాడాలి. ఉమ్, కాబట్టి అటు ఇటు కాని వాళ్ళే ఇప్పుడు మన రాష్ట్రాలు, ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఈ ఉమ్. డిమాండ్ కి తెరలేపారు అంతే. ఇక్కడ రెండు రాష్ట్రాలను డిమాండ్కి తెరలేపారు కానీ మా తెలంగాణలో మాకు ఒక సమస్య ఉందండి. జనాభా లెక్కలో అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తేనేమో అసలు క్రైస్తవుల సంఖ్య జీరో అని చూపించారు. మరి జీరో అని చూపించినప్పుడు మళ్ళీ దళిత క్రైస్తవులు అనేటువంటి పదం ఎందుకు వచ్చింది? దళిత క్రైస్తవులకి డిమాండ్ అనేటువంటి రిజర్వేషన్ అనే మాట ఎందుకు వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో చూస్తేనేమో అదే విచిత్రమైన పరిస్థితి ఉంది. గ్రామాల్లోనేమో క్రైస్తవుల సంఖ్య జీరో, చర్చిల సంఖ్య చూస్తేనేమో నెంబర్లు చూపెడుతున్నారు, పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు. ఏంటండి ఈ పరిస్థితి? ఫస్ట్ విషయం ఏంటంటే ఉమ్. అసలు మీరు తెలంగాణలోనే కదా, ఆంధ్రాలో కూడా క్రైస్తవులు ఎవరు లేరు. ఓ, ఇదో పాయింట్. ఓకే. ఇంకా ఇంకొంచెం పైకి వెళ్తే భారతదేశంలో ఎవరో క్రైస్తవులు లేరు. ఉమ్, ఒరే రాధమనోహర్, ఒరే పిలక అని అరిచినా కూడా ఉమ్, విశ్వనాథ్ గారు, రాధమనోహరు ఆ వీళ్ళిద్దరితో పాటు ఉమ్, కొన్ని కోట్ల మంది చెప్పగలరు. ఏం ఉమ్, చెప్పగలరు? ఉమ్, నాకు, నా పూర్వీకులకి, నా ఉమ్. దేశానికి, నా కుటుంబానికి, ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. లేదు. నా పూర్వీకులు మతం మారిన వాళ్ళు కాదు. అవును, అంతే కదండి. ఈ స్టేట్మెంట్ మీరు వాస్తవం. ఇచ్చారు, నేను అవును, ఇచ్చాను, సంతకం వాస్తవం. కూడా పెట్టగలం. పెడతాం, పెడతాం, రెడీ. రెడీ కదా? రెడీ. ఇలా మనం కొన్ని కోట్ల మందితో చెప్పించగలం, సంతకం పెట్టించగలం. చేయించగలం. అవునా? చేయించగలం. నైస్. అవునా? ఎస్, ఎస్, ఎస్. మరి ఎవరైనా నా పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పగలిగే ఎవరైనా ఎవరైనా ఒక్క క్రైస్తవుడు ముస్లిము ఉన్నారా? ఓహో, ఓకే, 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 డన్. నా పూర్వీ నా పూర్వీకులు హిందువులు కాదు హిందువులు అని కాదు, చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కనిపించరు నాకు తెలిసి. ఎలా అంటే ఏ ముస్లిము వేరే వారి వలన ఇక్కడ వారికి పుట్టలేదు, ఇక్కడ వారి వలన ఇక్కడ పుట్టారు. అంతే. ఏ క్రిస్టియను వేరే వారి వలన ఇక్కడ వాళ్ళకి పుట్టలేదు, ఇక్కడ వారి వలన ఇక్కడ పుట్టారు. అంతే. కేవలం
కేవలం ఆటో మీద నేను పెయింట్ డబ్బా తెచ్చి AUDI అని రాశాను అంతే. అంతే. ఎలిగిందా లేదా సార్? ఎలిగిందా? అంతే అండి, అంతే అండి, అంతే. AUTO కదా సార్? అంతే అంతే, దాని బదులు ఏఈడిఏ. AU ఉంచాను సార్, DI అని అంతే రాశాను సార్. అంతే, అయిపోయింది. అయిపోయిందా? గల అయిపోయిందా? రాసేసింది తిప్పిడమే, ఇంకా ఇంకేంత ఇంకంతే ఇంకా. సార్ మీ వీపు వెనకాల మీరు రేపు రాసుకోండి సార్, ఆ, ఐఆమ్ ప్రభాస్ అని రాసుకోండి. ఓకే, అంతే, మనం చెప్పేసి తిరిగేయడమే అంతే. అంతే. మా వీపు వెనకాల మేము మెగాస్టార్ అనో బాలయ్యనో లేకపోతే SP బాలునో ఏదంటే మాకేం కావాలితే అది రాసేసుకోవడమే. అంతే. అంటే మీరు ఆటో వెనకాల ఆడి రాసిస్తే మేము వెంటనే ఆడి "ఆ, యా, ఆడి యా" అనాలి. ఆడి గారు అయిపోయింది అంతే. ఆడి ఆడి అంతే. ఆరి 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 అంటాడు దొరందర్లో. అలాగే మనం ఆడి 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 అప్పుడు మనం చెప్పాలి ఐ ఆమ్ యువర్ డాడీ. అలాగే అందు గురించి ఏం చేస్తా సార్. సో ఇది అంత విషయం సార్. ఇప్పుడు ఓకే. ఎవరైతే ఇప్పుడు ఈ దళిత క్రైస్తవ అనే పదమే చండాలమైన పదం. ఉమ్, ఉమ్, ఎందుకంటే ఉమ్, క్రైస్తవంలో కులం లేదు. ఉమ్. కులం అక్కర్లేదనే క్రైస్తవంలోకి వెళ్ళారు. అవునవునవును, అదే కదా మరి చెప్తుంటారు. అర్థమైందా? చెప్తుండడం అదే చెప్తుంటారు. ఇప్పుడు మేము ఈ కుల వివక్ష అందుకే వెళ్ళిపోయాం అని కదా నువ్వు చెప్పింది. అవును. ఏమన్నా ఇప్పుడు మీ ఇంట్లో ఏందా ఉల్లిపాయలు కంపొస్తుంది అని వెళ్ళిపోయి ఉమ్. విశ్వనాథ్ కొన్ని ఉల్లిపాయ ముక్కలు కోసి అంటే ఎలా ఉంటుంది అంటారు? అంతే కదా, అంతే కదా. కానీ అక్కడ సో పెళ్ళిళ్ళు నువ్వు చూస్తే, దేన్ని వ్యతిరేకించావు చెప్పండి. కానీ అక్కడ పెళ్ళిళ్ళు కూడా చర్చిలో రెడ్డి క్రైస్తవులకి ఇంకో క్రైస్తవులకి ఎక్కడ ఎలాగే జరుగుతున్నాయి అక్కడ కూడా. అదేం డివియేట్ కావట్లేదు. ఆయన ఎవరో పాస్టర్ గారు బాధపడుతూ కూడా చెప్పాడు అవన్నీ. ఉమ్. దారుణమైన పరిస్థితులు తీసుకుని వచ్చాడు. ఎవరో అయ్- పిచ్చోడు ఇక్కడ ఉమ్. ఎవరో పిచ్చోడు వచ్చాడు సార్ లైవ్ లోకి. ఓకే ఓకే అండి. విశాఖ అంట. ఉహు. వాస్తవానికి వాళ్ళ అమ్మా నాన్న ఇరాక్ నుంచి వచ్చారంట. బాబోయ్. ఆ ఉహు. ఇరాన్ ఇరాక్కి మరి ఇండియాకి ఏంటో సంబంధం తెలియదు. ఉమ్. విశాఖ గారు వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్తా అన్నారు. మనం ఉమ్. వెయిట్ చేద్దాం సార్. ఓకే ఓకే అండి. అలాగే ఆ ఎవరో తెలుగు లెజెండ్ అడిగారా, హ్యావ్ యూ హ్యాడ్ లంచ్? ఆ లంచ్ ఒకసారి కాబట్టి మధ్యాహ్నం అయిపోయింది, మళ్ళీ రేపు మధ్యాహ్నం. సో మీరు ఉహు. గమనించండి, మీరు ఇందాక చెప్పిన పాయింట్. ఉమ్. తెలంగాణలో క్రైస్తవుల తెలంగాణలో సంఖ్య 0. ఆ కానీ జోక్ ఏంటి చెప్పనా? చెప్పండి. రాజుగారి దేవతావస్థలు తెలుసా మీకు? అవును అంటారు. కథ ఒకటి ఉంది. రాజుగారి దేవతావస్థల్లో అసలు రాజుగారికి ఏమి వేరు. తెలుసు కదా? అవును. కానీ దేవతా తెలుసు కదా. వస్త్రాలని తిప్పేస్తారు. అవును. ఆ విధంగా ఉమ్. ఆ విధంగా ఉమ్. ఇక్కడ అసలు క్రైస్తవులే లేదని ఉమ్. వాళ్ళే ప్రకటించి అవును. మళ్ళీ కానుకలు అవి ఎలా ఇస్తారు? అవును. ఎవరికి ఇస్తున్నారు? తెర చూస్తే అది మళ్ళీను అధికారికంగా చర్చిలు ఇస్తున్నారు. అది చర్చిలు కూడా డెకరేట్ చేయడానికి ఆ? అది అఫీషియల్ గా ఇస్తున్నారు, అధికారికంగా ఇస్తున్నారు. ఆ, లే లే ఇప్పుడు లేని వాళ్ళకి నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు? అదే కదా మరి. మళ్ళీ ఆ సెలబ్రేషన్ లో మంత్రులు పాల్గొనడం ఏంటి? పాల్గొంటున్నారు కదా. నువ్వు పాల్గొని రాజ్యాంగబద్ధంగా ఉమ్. రాజ్యాంగబద్ధంగా ఒక క్రైస్తవుడు లేడు, అవును. నైతికంగా ఒక క్రైస్తవుడు లేడు. లేడు. ఈ రెండు లేనటువంటి వాడు ఎవడైతే మనకేంటి, వాడు వద్దు బాబు. ఉమ్. నో మొరాలిటీ, అంతే. నో నేషనాలిటీ, నో రియాలిటీ, ఆ, నో హ్యుమానిటీ, ఆ, ఓన్లీ క్రుయాలిటీ. అంతే. మాకెందుకది? అంతే కదా. మాకు అక్కర్లేదు. ఉమ్. ఉమ్. ఆ ఎవరో శేషు గారంట. ఓకే. వాళ్ళ నాన్నగారి పేరు లంగా బాబా. అదేంటి పేరు సార్? మీ అమ్మగారి పేరు కూడా చెప్పండి, శేషు గారు. చాలా చిత్రంగా ఉంది. ఓకే ఓకే. ఐ హ్యావ్ ఓన్లీ వన్ డౌట్, వేర్ ఆల్ దిస్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ కమ్ ఫ్రమ్, అండ్ ఆల్సో పాపులేషన్ మోర్ దెన్ హిందూ, హౌ సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. డెఫినెట్లీ. ఈయన ఎవరో విశాఖ గారు, వాళ్ళ నాన్నగారి పేరు తెలియదు, వెతికారంట.
ఓకే అండి. సరే వెల్కమ్ సార్. ఓకే, వాళ్ళు ఎక్కువ మంది నాన్నలు ఉంటారు కాబట్టి అంత రాసుకోవడం అది టైం పడుతుంది, వదిలేయండి. ఓకే సార్ ఓకే. ఇప్పుడు ఆ, ఎవరైతే ఇప్పుడు దళిత క్రైస్తవ అని చెబుతున్నారో అదొక ఆ, భూత పదం. ఓకే ఓకే. రాజ్యాంగబద్ధంగా అది లేదు లేదు లేదు. నాట్ ఆ, నాట్ యాప్ట్, నాట్ ఉమ్, ప్రాపర్ వర్డ్. ఉమ్, ఈ ఒకవేళ ఏదన్నా ఉంటే, ఉమ్, హిందూస్ ఉన్నారు, ఉమ్, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉమ్, ఉన్నారు, ఉమ్, జైన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు. ఉమ్, మీకు అర్థమైనా? అవును. ఈ ఏడు ఉన్నాయి. ఉమ్, ఈ ఏడు ఉన్నాయి కానీ ఏడుపు కొట్టేవాళ్ళు లేరు. ఉమ్, ఉమ్, విశ్వనాథ్తో గొడవ పడిపోయి వెళ్ళిపోయిన తర్వాత, నా నాకు నేను మీ వాష్రూమ్ వాడుకుంటా, నీ ఉమ్, బెడ్రూమ్ వాడుకుంటా, నీ ఉమ్. సామాన్లు వాడుకుంటా, ఇంకా అప్పుడు ఇక్కడే చావచ్చుగా. అదే కదా. సుప్రీంకోర్టు హిందూ స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా అయినా సుప్రీంకోర్టు ఆ, మీకు అర్థమైందా? ఏ కోర్టు లేదు, మా పనికి మాలిన బుక్కే మాకు సుప్రీం. ఉమ్, మీకు అర్థమైందా? ఉమ్, ఉమ్, సో కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఉమ్, ఎవడైనా మతం మారితే ఏమవుతుంది? ఉమ్. ఇది మనం ఆ ఎక్కడ విన్నాము? స్వామి వివేకానంద దగ్గర విన్నాం. ఏం విన్నాం? ఓకే ఓకే. ఎవరైనా ఒక హిందూ మతం మారితే మనలోంచి ఒకటి తగ్గినట్టు కాదు, మరి ఏంటి? ఉమ్. ఒక శత్రువు పెరిగినట్లు. చాలా క్లారిటీ ఇచ్చారు ఆయన, చాలా క్లారిటీ ఇచ్చారు. ఉమ్, ఎప్పుడు ఇచ్చారు? ఉమ్. ఒక 150 ఏళ్ల క్రితం ఇచ్చారు. ఇచ్చారు. ఉమ్, మరి మనమేమో స్వామి వివేకానంద బోధలు ఎక్కించుకోలేదు, ఎక్కించలేదు కాబట్టి ఉమ్, ఎవడో వచ్చి ఈ ఉమ్, దేశాన్ని మతాంతీకరణ చేసేసి ఉమ్, దీన్ని ఎలా ఆక్రమించాలి ఉమ్, అంటే ఉమ్, సింగిల్ ఎజెండాతో వాడు పనిచేస్తున్నాడు. ఉమ్. కాబట్టి ఎవరు మారాలి? ఆ, మన సమాజం మారాలి. హిందువులే మారాలి. మారాలి. మరి దీని యొక్క అసలు ఆ స్వరూపం గమనించాలి కాబట్టి మనం. కొనేటప్పుడు, తినేటప్పుడు, స్నేహం చేసేటప్పుడు ఉమ్, ఎవరితో చేస్తున్నాం అని ఉమ్, హిందీలో దేకాలి. లేకపోతే ఉమ్, తెలుగులో ఎలాగ దేకుతారో అది వేరే కథ. ఉమ్, ఉమ్, ఉమ్. లేకపోతే మనకి చూశారు కదండి, దళిత క్రైస్తవుల రిజర్వేషన్ డిమాండ్స్, వాటి వెనుకున్నటువంటి అంశాల గురించి రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి యొక్క విశ్లేషణని మనం అందరం చూడడం జరిగింది. చాలా మంచి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు జీ. నమస్తే అండి. My Media, the voice of India.